महादेव्ये शिवाय रोजा 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 నిన్ను చూసి నేను మరచిపోయి తిరిగి వచ్చా నిన్ను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా 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 నువ్వు నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నేను నిన్ను ప్రేమించలేదని అబద్ధం ఆడాను. నన్ను క్షమించు రోజా, నన్ను క్షమించు రోజా. ఐ లవ్ యూ రోజా, ఐ లవ్ యూ రోజా, రోజా. నా చంద్రముఖి నాకేమిస్తుందని ఆశతో వస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నావే? ఏ ఏమిటి, ఎందుకీ కన్నీళ్ళు? అందరూ కలిసి తొలి పంట ధాన్యం ఇచ్చి ఆ దేవుడు స్థానంలో నిలుంచారు. నీకు నేనే వివ్వగలను. అన్నిటికన్నా విలువైనది ప్రాణం అంటారు. నేను ప్రాణాన్ని ఇవ్వను. నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను. ప్రాణం కన్నా విలువైనది శీలం. చంద్రముఖి, ఏమిటిది? ఇంతకన్నా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. వాళ్ళిచ్చిన ధాన్యం ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యం. నిన్ను నువ్వే నాకు ఇచ్చుకోవడం ముఖ్యం కాదు. నువ్వు నా మీద ఉంచుకున్నావే నమ్మకం, ఆ నమ్మకమే ముఖ్యం. నాకు చాలు. చూడాషా, నాకేమైనా పర్వాలేదు, కానీ నా మూలాన్ని నువ్వు ప్రమాదంలో పట్ట నాకు ఇష్టం లేదు. భవానీ మనుషులు నేను తీసుకెళ్ళడం లక్కీగా ఎవరో చూశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైంది? రాను రాను ఈ ఊళ్ళో నువ్వు నాకు వీక్నెస్ అయిపోతావు. నిన్ను అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతాన భయం కాదు. బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. నీకేమైనా జరిగిందంటే ప్లీజ్ ఆశా, ఈ ఊరు వదిలి వెళ్ళిపో.
నిన్ను వదిలి నేను ఉండలేను శివ. ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందోనని నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? అమ్మా, ఏమైంది? నా వల్ల కాల. ఓకే, ఒకసారి ట్రై చేయి. ఇంటికి వెళ్దా అనిత? వెళ్ళు. నేను రాను. వెళ్ళు. ఐ లవ్ యూ రవి. ఎన్ని రోజులు వెయిట్ చేశావు? ఇప్పుడు అన్నాను, ఇంటికి వెళ్ళు. చూడు, ఇలాంటి పెళ్ళాం నీకు అక్కర్లేదా? ఆ కిషోరే. కాదనిత, నా వల్ల. రవి, నన్ను నువ్వు ఏ విధంగా కాపాడుతావు? ఐ లవ్ యూ, లవ్ యూ. ముందు భయాన్ని వదిలే, లేదా నన్ను వదిలే. ఇప్పుడు కరెక్ట్గా చేస్తారు సార్. ఉద్యోగం ఇవ్వండి. లక్ష్మి, రా వెళదాం. తను ఇప్పుడు ఒంటరిగా వదిలే. నువ్వు బయట వెయిట్ చేసి తీసుకెళ్ళి. నేను కాలేజ్కి వెళ్తున్నాను. రవి, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నాన్న ఎలాగో లేరు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యూ రవి. వెతికారు కదా? ఐ లవ్ యూ. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో,
అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక లోకానికి నిరూపించుకోవాలి. అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. నేను చేయను. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి, సెలెక్ట్ చేయండి. No. కమ్ ఆన్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం వేగం బై మనోహర్. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్. వైషు రండి, ఈ కంపార్ట్మెంట్. ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్ అన్ని ఇందులో ఉన్నాయి. జస్ట్ 1 సెకండ్, ఐ విల్ బి బ్యాక్. ఇదిగోండి ఉమెన్స్ సిరా ఫెమినా, చదువుకోవడానికి. మీతో మనసు విప్పి మాట్లాడాలని అందరినీ కట్ చేసుకుని వచ్చాను. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదే. మీరు మాట్లాడకుండా ఉన్నారు చూసారా, అది కూడా నాకు బాగా నచ్చింది. మీ మౌనం నన్ను చంపుతోందండి. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వదిలే జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఇలాగే ఎయిర్పోర్ట్ లో అన్నయ్య మీద ఎంతో ప్రేమ పెంచుకుని బయటికి చెప్పలేకపోయి కుమిలి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. కానీ చూడండి, విధి వాళ్ళిద్దరిని చక్కగా కలిపింది. మీరు వదిలిలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే నేను ఇక్కడ కుమిలి చేస్తానండి. నేను మీకు నచ్చానండి. ఒకవేళ అన్నయ్య వదినే కదా లవ్ చేసుకున్నారు, కమల పిల్లలను కనుక మన పెళ్లి కూడా కలిపి చేస్తున్నారని, ఏదో బలవంతంగా మనం పెళ్లి చేసుకోబోతున్నామని మీరు ఫీల్ అవుతున్నారా? అటువంటిదేం లేదు కదా. నేను మీకు నచ్చాను కదా. మౌనం అర్ధాంగీకార లక్షణం అంటారు. నాకు అది మాత్రం చాలదండి. ప్లీజ్ నోరు తెచ్చి చెప్పండి. సిగ్నల్ పడింది, రైలు కదులుతుంది. కానీ మనలో మాత్రం ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంది. నేను మీకు నచ్చాలని ఒక్క మాట చెప్పండి ప్లీజ్. ఒక్క మాట. వైషు, సమాధానం వినకుండా వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మీతో పాటు నన్ను పడికి నన్ను చూపట్టారా? అయ్యో, ముందు కిందకి దిగండి. నా మనసులో ఉన్నదంతా మీకు వివరంగా లెటర్ రాసి పంపుతానుగా. ప్లీజ్ కిందకి దిగండి. పర్వాలేదండి, మీరు మాట్లాడలేకపోతున్నారు, రాస్తారంటున్నారు. చాలండి, ఠీకే, నేను వస్తాను. వైషు, ఒక్క మాట ఖచ్చితంగా రాయండి. ఐ లవ్ యు అని రాయండి. ఓకే? ఏమండి, మెడ్రాస్ వెళ్ళాలి, సీటు అరేంజ్ చేసి ఇవ్వగలరా? సీట్ నాది బాబు. ఈవిడ ఒంటరిగా వెళ్తున్నారు. రేట్ చేయమంటారా? అలా సీట్ ఇచ్చిరా. రండి బాబు, వెళ్ళు. రండి. ఆడ కూతురు ఒంటరిగా వెళ్తుందని ఇచ్చినాను, అది చూసేయండి బాబు. ముందు సీట్ చూపించండి. ఈ సీట్లో కూకుండమ్మా. వస్తాను బాబు. త్వరగా చూడండి, బండి కదిలేట్టుంది. ఇదిగోనండి టికెట్. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మళ్ళీ అడుగుతున్నానని మరోలా అనుకోకండి. మీరెవరినో వెతకడానికి వచ్చారు, చివరిదాకా వారిని కలుసుకోకుండానే వెళ్తున్నారు. వారెవరో ఏమిటో చెప్పి మీ అడ్రస్ ఇస్తే నేను వారిని వెతికి పట్టుకుని మీకు. వద్దండి, నేను ఆయన ఫ్రెండ్తో చెప్పొచ్చాను. ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తెలుసుకుంటానని చెప్పారు. మీకెందుకండి శ్రమ, మీరు బయలుదేరండి. చూసి నడవయ్యా, కాఫీ అంత మీద పోసావు. కాలిందండి. అవి ఏం లేదండి.
లవ్ యూ ఫాదర్. చూడమ్మా మేరీ, నేను ఫాదర్తో మాట్లాడాను. ఊరికి వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి, అంకుల్ ఆంటీని అడిగినట్టు చెప్పు. నేను వచ్చే క్రిస్మస్ కి మనూరు వస్తాను. ఆ తర్వాత అమెరికా నుంచి ఉత్తరం రాగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ అన్నయ్యని అడిగినట్టు చెప్పు. జాగ్రత్తగా వెళ్ళరా. చాలా చెప్పాల్సిన ట్రైన్ బయలుదేరింది. నేను వివరంగా లెటర్ రాస్తాలే. వస్తాను, జాగ్రత్త. వెళ్ళిరా ఇంద్రజ. ఓ గైడ్గా ఎంతో మంది మనుషులకు అందాలు చూపించి ఆనందంగా వీడ్కోలు చెప్పేవాణ్ణి. కానీ దేవకన్యమైన నీకు మా లోకంలోని కష్టాలు, కన్నీళ్లు, మోసాలు, ద్వేషాలు, విధ్వంసాలు, వైషమ్యాలు చవి చూపించి కన్నీటితో వీడ్కోలిస్తున్నాను. స్నేహానికి వీడ్కోలు చెప్పడం ఆలస్యమైతే అక్కడ స్వర్గద్వారాలు మూసుకుపోతాయి. పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. వెళ్ళు మిత్రమా, తిరిగి రాని నేస్తమా, బయలుదేరు. మల్లిక, ఇంతవరకు నిన్ను తప్ప నేను ఇంకో అమ్మాయిని ప్రేమించలేదు. అలారా దారికి కానీ ఇక మీద ఎలా? నా వరకు నాకు ప్రేమ ఒక్కసారి, ఇంకోసారి వస్తే అది మరణమే. నీకా నీ ప్రేమికుడిగా? అరుణ్, నీతో ఒకరోజు భార్యగా గడిపాను. ఏదో కారణం చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తే మన ప్రేమకి ఎవరు సాక్ష్యం? సాక్ష్యం మల్లిక, 1000 మంత్రాలు చదివి దేవతల సాక్షిగా, అగ్ని సాక్షిగా మనం పెళ్లి చేసుకోవడం కంటే మన ప్రేమకి ఈ ప్రకృతి సాక్షి, ఈ ఆకాశం సాక్షి, ఈ భూమి సాక్షి, పంచభూతాలు సాక్షి. ఈ ప్రకృతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వే నా భార్యవే. వద్దొద్దు, నేనెప్పుడు ఇంతే, ప్రతిసారి దెబ్బతింటూనే ఉంటాను. ఈసారెవరు?
కవిత్వం చెప్పేవాడా లేక ఆర్కెస్ట్రాలో తబలా వాయించేవాడా? ఏదైనా ఈ అందం యవ్వనం ఉన్నంత వరకే, ఆ తర్వాత తిరిగి చూసేవాళ్ళు ఉండరు. మీరుంటారు. ఏమన్నావు? నిజంగా చెప్పండి, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా? చెప్పండి. వినోద్కి ఏం తక్కువ? అందం లేదా, తెలివి లేదా? రెండు కాళ్ళు ఉన్నాయి. నేను అడిగిందేంటి? నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా? మరి ఇంతకంటే మంచివాడు నీకెవడు దొరుకుతాడు? దొరికాడు. ఎవరు? నాకు కావాల్సింది పాటలు పాడే పోలో ప్లేయర్ కాదు, నాకు కావాల్సింది మీరు. షటప్. ప్రేమ కరుణ కలిపి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మనస్ఫూర్తిగా అంటున్నాను. ఇంతవరకు ఎన్నో విధాల మీ మనసు బాధ పెట్టాను, ఏదేదో మాట్లాడాను, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను. కానీ దానికి బదులు మీరు నాకు ప్రేమను అందించారు. షటప్, షటప్, షటప్. ఈలోగా మీరు ఇలా ఏర్పాటు చేస్తారని నేను అనుకోలేదు. మనసులో ఉన్నది ఏదో ఒక రోజు చెప్పి తీరాలిగా. ఆ రోజు మీరు తంబురేస్తే నేను అపార్థం చేసుకున్నాను. ఇవాళ నేను పాడుతోంది, అంతెందుకు ప్రాణాలతో ఉంటుంది, అంత మీ వల్లే బాలా. రోజు నేను గొడవ చేస్తాను, విసిగిస్తాను, కోప్పడతాను, జుట్టు పీకునేలా చేస్తాను. అయినా నేను సంతోషంగా ఉంటాను. కారణం మీ మనసులో ఉన్న మనసుని చూసి అర్థం చేసుకునే పరిపక్వత ఇన్నాటికి వచ్చింది. నా దగ్గర ఏముంది? కానీ నాకు మీరే కావాలి. జీవితంలో కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకదు. నేను దేశం కోసం ఆర్మీలో చేరాను, కాలు పోగొట్టుకున్నాను, తిరిగి వచ్చాను, నిన్ను కలిశాను. నీ మనసు తెలుసుకోకుండా ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని అడిగాను. అన్నిటి మించి ఈ పసిటి బొమ్మని చూపించి భద్రంగా చూసుకోమని ఆ దేవుడు నాకు అప్పగించాడు. చూసుకుంటారా? హాయ్, రాత్రి భయం వేసిందా? నాకు కూడా నిద్ర పట్టలేదు తెలుసా? నువ్వు ఇచ్చావే నాకు చెంబుడు రక్తం, నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది. ఏ గుండె కూడా వచ్చిపోతానో భయం వేస్తుంది. నేను అనవసరంగా కాపాడాను. తెలివైన దానివే, అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ పోలు కొట్టేస్తున్నావు, అంత అవసరం లేదనుకుంటాను. ఇదిగో సుచ్చే, చెప్పే మాటేనా? ఇదిగో 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 సుచ్చే, మరి అరే అదే సుచ్చే సుచ్చే సుచ్చే, నీకే చెప్పేది. నేను కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్, నేను పట్టలేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ ఎంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడంకి అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి, అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? పుస్తకం పట్టుకోదు.
చెప్పాను నా డార్లింగ్ నా దిల్ కా టుకుడా ఇక్కడి నుంచి దూకమని కోరింది ఇప్పుడు చంటిగాడు ఇక్కడ దూకుతున్నాడు అందరూ క్లాప్స్ కొట్టండి ఒరే నువ్వు ఎవరో నాకు చెప్పడానికి నా డార్లింగ్ కోరుతాను డార్లింగ్ టాటా దూకిన తర్వాత ట్రావెలింగ్ లో నాకు డౌట్ వచ్చింది నేను చచ్చిపోతే నేను తోడే ఉంటానే అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవరినో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసుంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్ లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకంటే మెంటల్ గా మేమెంత స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమనే నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛా, ఐ పిటీ యు రవి, ఐ పిటీ యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్ లో దానికంటే చాలా ముఖ్యమైనది మిస్ అయిన డిస్టర్బెన్స్ లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూసేసి వస్తాను. Special announcement. Flight EVA 547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. సారీ యంగ్ లేడీ, ఇందాక నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. యూ షుడ్ గెట్ వెల్ సూన్ అండ్ ఐ షుడ్ ప్రే ఫర్ యూ. దేవుడా, ఏం కోల్పోయి అమ్మాయి ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్న దానికి దక్కేలా చూడు స్వామి. అంజలి, అంజలి, My God. Ravi. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు.
నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తాం. తెంచు తెంచు. ఇక్కడ వృద్ధుడి రక్తం ఉప్పొంగుతుంది, పసిబిడ్డకు మీసం మొలుస్తుంది, పచ్చి బాలింతో పిడిపాకు దూస్తుంది. సార్ నన్ను కన్విన్స్ చేయొద్దు. నాన్న చెప్పండి, లేకపోతే వాడిన నాకు అప్పగించండి. உங்களை கிழக்க மாட்டே கலெக்டர், அநியாயம் செஞ்சவனை கெளிச்சிடுவே. அவர் ஏர் உழுதாரா, நாட்டை நட்டாரா, களை பிடுங்கினாரா, தண்ணீர் பாய்ச்சினாரா?